గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. కుబేరా ఛానల్ స్వాగతం. ముందుగా మనం వచ్చేసి మనం నిన్న ఏదైతే బ్లాస్ట్ జరిగిందో మనం వచ్చేసి ఒక 10 సెకండ్స్ మౌనం పాటిద్దామండి. ఢిల్లీ బ్లాస్ట్ నియర్ అబౌట్ 12 to 13 మెంబర్స్ చనిపోయారు అన్నట్లుగా యాజ్ ఆన్ టైం వచ్చేసి మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే సస్పెక్ట్ అనేవాడు ఐడెంటిఫై అయ్యాడు అన్నట్లుగా కూడా మనకు వచ్చేసి న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. ఎనీహో ఒక 10 to 15 సెకండ్స్ మనం ఇప్పుడు మౌనం పాడిద్దాం. కుబేరా ఛానల్ స్వాగతం. ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు మార్కెట్ లెవెల్స్ ఎలా ట్రేడ్ అయినాయి, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ఢిల్లీ బ్లాస్ట్ కారణంగా కొంత మనకు మార్కెట్లో కరెక్షన్ అయితే జరిగిద్దని నేను మన వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసాము. ఆ లెవెల్స్ హానర్ అయ్యలేదు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, మనం నిఫ్టీ చూసినట్లయితే 120 పాయింట్స్ అప్తో మనకి క్లోజ్ అవడం జరుగుతుంది. 25,694. 25,700 దగ్గర మనకి క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇది చూసినట్లయితే సెన్సెక్స్, మనకి బ్యాంక్ ఎక్స్ ఇవన్నీ మనకు వచ్చేసి పాజిటివ్లోనే ట్రేడ్ అయినాయండి. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మీకు ఇక్కడ ఫిన్ నిఫ్టీ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయింది. దీనికి గల కారణం మనకు వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఈ రెండు వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూసాము, నియర్ టు 7%. చాలా హ్యూజ్గా ఫాల్ అయింది. దానికి గల కారణం ఏందని కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ప్రీవియస్ మిడ్ నైట్ చూసినట్లయితే మనకి ఫ్రైడే వచ్చేసి అమెరికన్ మార్కెట్స్ బాగా హెవీ పాజిటివ్లో అయితే ట్రేడ్ అయింది. అండ్ మనకైతే రిఫ్లెక్షన్ అవ్వలేదండి, బికాజ్ ఆఫ్ మనకి వచ్చేసి ఆ బ్లాస్ట్ అనేది ఒక మేజర్ రీజన్గా చెప్పొచ్చు. కానీ మార్కెట్ అయితే మనకి ఫాల్ అయ్యి మళ్ళీ రికవర్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరోప్ మార్కెట్స్ వచ్చేసి ఈరోజు మంచిగా మనకి పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మనకు చూడవచ్చు ఎఫ్టీఎస్సీ డాక్స్ వచ్చేసి మనకు వచ్చేసి మంచి పాజిటివ్లోనే మనము ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. రేపు లెవెల్స్ ఈరోజు మనం చూసినట్లయితే మార్కెట్ వచ్చేసి నియర్ అబౌట్ ఫస్ట్ మనకి 58,090 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉండేసి ఇక్కడ నుంచి మనకు వచ్చేసి దగ్గర వచ్చేసి 57,500, అంటే నియర్ అబౌట్ 500 పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ చూసాము. అగైన్ ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయితే అయిందండి. 57,000 మనకి 550 లెవెల్స్ నుంచి మనకి అగైన్ బౌన్స్ బ్యాక్ అయింది. మంచి ఇక్కడ వచ్చేసి మంచి ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఓకే, ఈరోజు హైస్ ఈరోజు లేస్ చూసినట్లయితే మనకి ఒక వీ షేప్ రికవరీ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక వీ షేప్ రికవరీ అనేది మనం ఒకటి ఇక్కడ చూస్తున్నాము. ఎగ్జాక్ట్ మనకు వచ్చేసి హాల్ట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. మేజర్గా రేపు నేను ఈరోజు హైస్ ఏదైతే ఉందో అంటే 58,200 అది కనుక క్రాస్ అయితేనే నేను రేపు కాల్ ఆప్షన్ సైడ్ వెళ్తాను విత్ టార్గెట్ ఆఫ్ 58,500. నాకు వచ్చేసి మేజర్ స్టాప్ లాస్ వచ్చేసి 58,000 లెవెల్స్ నేను స్టాప్ లాస్గా తీసుకుంటున్నాను. లేదు డౌన్ సైడ్ అయితే మాత్రం మనకు వచ్చేసి 58,000 లెవెల్స్ మనము ఏదైతే స్టాప్ లాస్ తీసుకున్నామో అది కాకుండా మనకు వచ్చేసి నియర్ టు ఇది ఇక్కడ నుంచి మనం లెవెల్స్ తీసుకుంటామండి 57,872. ఇది కనుక క్రాస్ అయితే మనకి మేజర్ ఇక్కడ నుంచి మనకి మేజర్ ఫాలో అయ్యే స్కోప్ అయితే ఉంది 57,500. ఓకే, ఏదైనా మనకు వచ్చేసి నేను ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుంటాను. స్టాప్ లాస్ వచ్చేసి నియర్ టు 58,000 స్టాప్ లాస్, అంటే నియర్ టు మనకు వచ్చేసి 200 పాయింట్స్ దాకా మనకి ఇక్కడ కనిపిస్తుంది. లేదు మనకి ఇంకా నియర్ బై మనకు వచ్చేసి స్టాప్ లాస్ చూసుకోవాలి అని అంటే మాత్రం, ఎందుకంటే 200 పాయింట్స్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి నాకు నియర్గా వచ్చేసి నాకు 58,090 అంటే 58,100 దగ్గర కూడా మనం వచ్చేసి ఫస్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి నిఫ్టీ చూద్దాము. నిఫ్టీ కూడా మనం చూసినట్లయితే మనకి మంచి మూమెంటం ఇచ్చింది. 25,637 నుంచి మనకి 25,458. ఈ లెవెల్స్ దగ్గర కానించి అగైన్ బౌన్స్ బ్యాక్ అయింది. ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ ఏబీసీ ప్యాటర్న్ కూడా బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు వచ్చేసి రేపు ఇది సస్టైన్ అయిద్దా లేదా అంటే మాత్రం కొంత మనకి అప్ సైడ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. అండ్ మంచి లెవెల్స్ అయితే నాకు వచ్చేసి ఈ లెవెల్స్ దాకా నాకు రేపు 25,824, 840 లెవెల్స్ ఫస్ట్. మీరు వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి హై 25,720. 25,720 ఎప్పుడైతే హై బ్రేక్ చేసిందో నేను వచ్చేసి ఇక్కడ నుంచి నేను ఈ యొక్క పోర్షన్ నేను టేకప్ చేయడానికి చూస్తున్నాను. స్టాప్ లాస్ అయితే మాత్రం 25,000. ఇది వచ్చేసి మనకి
660 లెవెల్స్ దాకా నేను స్టాప్ లాస్ అయితే, అంటే నేను వచ్చేసి ఇది స్టాప్ లాస్ తీసుకుంటున్నాను, ఇది వచ్చేసి నేను పైన పొజిషన్ తీసుకుంటున్నాను. ఓకే, పైన పొజిషన్ తీసుకుంటున్నాను. ఓకే, సో నాకు ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 25,656 అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. అండ్ అప్ సైడ్ వచ్చేసి నాకు 130 140 పాయింట్స్ టార్గెట్ తీసుకుంటున్నాను. సో మీరు డౌన్ సైడ్ నుంచి ఎక్కడ నుంచి తీసుకోవాలంటే మాత్రం ఈ లెవెల్స్ నుంచి మనకి ఫాలో అయింది కదా మార్కెట్. సో 25,640 లెవెల్స్ దగ్గర కాడి నుంచి మనకి మార్కెట్ అయితే ఈ యొక్క ఫాల్ అనేది నాకు కనిపిస్తుంది. మేజర్ క్యాండిల్ అనేది తీసుకున్నాం. 25,620 నుంచి ఫాల్ అయితే మాత్రం మనం ఇక్కడ వచ్చేసి 25,450 లెవెల్స్ అయితే డౌన్ సైడ్ అయితే తీసుకోండి. ఓకే, విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, 50 పాయింట్స్ అంటే 1:2.5 to 3 అంటే 1:3 దాకా మీరు వచ్చేసి టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, 1:1 అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే 150 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అప్ 7% అట్లా చూస్తున్నాము. సో జిఎస్టీ కానీ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ బాగా మనకైతే అవుతున్నాయండి. అది వచ్చేసి మనకి మనకి బిజినెస్ అనేది మంచిగా ఎక్స్పాన్షన్ అయితే జరుగుతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. ట్యాక్స్ కలెక్షన్స్ కూడా బాగా అవుతున్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం బ్రిటానియా ఇండస్ట్రీస్ ఇక్కడ చూసినట్లయితే వరుణ్ బెర్రీ ఎవరైతే ఉన్నారో ఆయన మనకు వచ్చేసి ఎండి సిఇఓ పొజిషన్ నుంచి రిజైన్ చేస్తున్నారు. అందువల్ల వచ్చేసి మార్కెట్లో బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫాల్ అనేది జరిగింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, జస్ట్ బికాజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేంజ్ వల్లనే ఇక్కడ వచ్చేసి మార్కెట్లో ఈ యొక్క స్టాక్ అనేది ఫాలో అవుతుంది అన్నట్లుగా ఇక్కడ వచ్చేసి మనకి న్యూస్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ అయితే చూద్దామండి. బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ చూసినట్లయితే కెన్ గోస్ అప్ టు 640 లెవెల్స్ అన్నట్లు చూస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, డిస్పైట్ 22% ప్రాఫిట్ ఉన్నప్పటికీ సో ఎందుకంటే రైజింగ్ బ్యాడ్ లోన్స్ అండ్ హయ్యర్ కాస్ట్ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కొంతమంది అనలిస్ట్ అయితే ఇది ఇంకా పడుతుంది అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఓన్లీ ఆ రీజనే మనకి ఇక్కడ మేజర్గా చేయడం చేస్తున్నారండి. బికాస్ నాన్ పర్ఫార్మింగ్ లోన్స్, హయ్యర్ క్రెడిట్ కాస్ట్ అండ్ సస్టైన్ ప్రెసిడెంట్ మార్జిన్స్ అన్నట్లుగా. ఓకే, అందువలన వచ్చేసి మనకి బజాజ్ ఫైనాన్స్ షేర్ వచ్చేసి పడింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిన్సర్వ్ కూడా మనకు వచ్చేసి ఇప్పుడు రిజల్ట్స్ అయితే ఇచ్చారు. కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ వచ్చేసి 7% ఇరాన్ అట్లా చూస్తున్నారు. రెవెన్యూలో కూడా మంచి జంప్ అన్నట్లుగా చూస్తున్నాము. కాకపోతే సో ఇయర్ వచ్చేసి మనకి మంచి రిజల్ట్స్గానే కనిపిస్తుందని. కాకపోతే మీరు ఇక్కడ చూసినట్లయితే the company's profit after tax down nearly 20% on a sequential basis compared to 2,789 crore in Q1. సో Q1లో వచ్చేసి 2,007 మనకు వచ్చేసి 2,789 Q1లో వస్తే ప్రస్తుతం Q2లో వచ్చేసి 2,244 crores. సో ఆల్మోస్ట్ 20% డిప్ అనేది ఉంది. క్వార్టర్ అయితే చాలా బ్యాడ్గా మనకు వచ్చేసి బిజినెస్ అయితే ఎఫెక్ట్ అయింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో నెక్స్ట్ లెవెల్స్ ఏందనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి చార్ట్స్ ద్వారా. ఓకే, చార్ట్స్ ద్వారా డిస్కస్ చేద్దాము. మేజర్గా బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ మనకు వచ్చేసి ఈరోజు బజాజ్ ఆటో మంచి మూమెంటం ఇచ్చిందండి. ఎందుకంటే మనకి మొన్న బైకాల్ ఇచ్చాము అండ్ మోర్ ఓవర్ వచ్చేసి రిజల్ట్స్ కూడా చాలా బాగా ఇచ్చింది. నైకా అయితే మంచిగా ఇచ్చిందండి రిజల్ట్స్. ఈ రెండు అయితే మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి. మీరు వచ్చేసి జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. స్టిల్ నేను బజాజ్ ఆటోలో చాలా పాజిటివ్గా ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ చూద్దాము. సో బజాజ్ ఫైనాన్స్ మనకి ఇక్కడ 1043 ఓపెన్ అవుట్ అవ్వడం వల్ల మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, బాగా ఫాల్ అయింది. సో రేపు వచ్చేసి నాకు ఈ యొక్క 1000 లెవెల్స్ 997 990 ఓకే 997 లెవెల్స్ కనుక క్రాస్ అయితే మాత్రం ఇమీడియట్గా సేల్ చేయండి. ప్రస్తుతానికి వచ్చేసి కొంత బయింగ్ సెంటిమెంట్ ఇక్కడ మనకి చూపించిన రేపు ఈ బజాజ్ ఫిన్సర్వ్ యొక్క నెగిటివ్ రిజల్ట్స్ వల్ల కూడా ఇది ఇంకా ఫాలో అయ్యే స్కోప్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, ఫాలో అయ్యే స్కోప్ అయితే నాకు ఇంకా కనిపిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ డౌన్ సైడ్ అయితే మాత్రం 997 బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి 970 లెవెల్స్, దాని వచ్చేసి నాకు 850 లెవెల్స్ దాకా డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది బజాజ్ ఫైనాన్స్. ఓకే, బజాజ్ ఫిన్సర్వ్ చూద్దాము. సో బికాజ్ ఆఫ్ మనకి Q2 అనేది లేదు కాబట్టి మనకి సరైన వచ్చేసి రిజల్ట్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకి వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి కరెక్ట్ వచ్చేసి ఈ లెవెల్స్ దగ్గర మనకు మంచిగా హాల్ట్ అయింది. ఏదైతే మేజర్ సపోర్ట్గా ఇక్కడ చూస్తున్నామో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం సో మనకు వచ్చేసి 1900 లెవెల్స్ నెక్స్ట్ టార్గెట్ పెడుతున్నాను. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 1900 లెవెల్స్ అయితే
నేను ఇక్కడ పెడుతున్నాను. ప్రస్తుతం వచ్చేసి దీనికి బయింగ్ కాల్ అనేది నేనైతే అనుకోవట్లేదు. సో 1900 1850 లెవెల్స్, దాని వచ్చేసి మనకు వచ్చేసి సో 1800 లెవెల్స్. సో దగ్గర దగ్గర ఇంకా మనకి 200 పాయింట్స్ మనకు వచ్చేసి 200 పాయింట్స్ దాకా కరెక్షన్ అయితే కనపడవచ్చు అండి. వన్స్ 1900 రీచ్ అయినా అక్కడ మన సస్టైన్ అవ్వకపోతే 1800 లెవెల్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది మంచిగా లేదు, ఆశాజనకంగా లేదు. సో మనకు వచ్చేసి బ్రిటానియా వచ్చేసి 6000 లెవెల్స్ నుంచి 5700 లెవెల్స్ వచ్చింది. అగైన్ మనకి బౌన్స్ బ్యాక్ అయింది బికాజ్ ఆఫ్ మనకి ఒక డైరెక్టర్ మారిపోతున్నారు, వేరే డైరెక్టర్ వస్తున్నాడు అనేది అదే ఒక రీజన్ వల్ల. కాకపోతే ఏంటంటే మనకు వచ్చేసి మంచి స్ట్రాంగ్ మూమెంటం అయితే కనిపిస్తుందండి. సో మంచి స్ట్రాంగ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనకి ఆల్ టైమ్ హై కూడా ఎంత ఉందో చూద్దాము మనకి బ్రిటానియాలో. సో ఆల్ టైమ్ హై మనం చూసినట్లయితే మనకు వచ్చేసి 6400 లెవెల్స్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నాకు బ్రిటానియా వచ్చేసి ఒక మంచి ప్రాఫిటబుల్ స్టాక్ అనే నేను చెప్తాను. సో మనకి వచ్చేసి 4600 లెవెల్స్ మంచి హైస్ అయితే రీచ్ అయింది. అండ్ రేపు ఇది కూడా సస్టైన్ అవ్వచ్చు అన్నట్లు నాకు అనిపిస్తుంది. కాకపోతే బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్వ్ అయితే ఇంకొంచెం కరెక్షన్ అయితే నాకు అనిపిస్తుంది అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.